ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 2వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇక్కడ చూస్తే అండి, ఈ వచనము మొదటి నుంచి చదువుకుంటూ వస్తే యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదని ఉంటుంది. అంటే యూదుడు అంటే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, గ్రీసు దేశస్థుడంటే దేవుణ్ణి ఎరగని వ్యక్తి, అంటే అన్నజనుడు అనుకోవచ్చు. భేదమే లేదు. ఎవరైనా సరే నా యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే వారికి కృప చూపించట్లో నేను ఐశ్వర్యవంతుడై ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, మీరు క్రైస్తవులే కావచ్చు, అన్యులే కావచ్చు, దేవుని ఎరగని వారే కావచ్చు, కానీ మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మీ కృప చూపిస్తాడని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటుండగా మనందరి జీవితాలలో ఈ వాక్యము నెరవేర్చబడాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.